నమస్కారం. ది నాగరాజ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఒక దేశం పైన మరొక దేశం దాడి చేయడం, భూములను ఆక్రమించుకోవడం, ఈ ప్రాంతం మాదే అని పోట్లాడుకోవడం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాంటివి మనం చాలా వింటున్నాం. ఇలాంటివి చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మన దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి పాకిస్తాన్, చైనాలు కూడా మన భూభాగాలను ఆక్రమించుకున్నాయి. ఇలాంటి భూమిని ఆక్రమించుకునేటటువంటి రాజ్యకాంక్ష, దీనికి సంబంధించి ఒక అద్భుతమైన వేమన పద్యం ఉంది. ముందుగా వేమన పద్యాన్ని విందాం, తర్వాత అలెగ్జాండర్ కథను విందాం, ఆ తర్వాత అలెగ్జాండర్ కథకి వేమన పద్యానికి పోలికను చూద్దాం, తర్వాత అది నేటి సామాజిక రాజకీయ పరిస్థితులకు ఎలా అన్వయించుకోవాలో విశ్లేషించుకుందాం. భూపతి కృపణమ్మి భూమి చెరచువాడు ప్రజల యుసురు దాకి పడును పిదప ఎగరవేయ బంతి ఎందాక నిల్చురా విశ్వదాభిరామ వినురవేమ. పద్యాన్ని మరొక్కసారి విందాం. పద్య భావాన్ని అలెగ్జాండర్ కథ చెప్పుకున్న తర్వాత చెప్పుకుందాం. భూపతి కృపణమ్మి భూమి చెరచువాడు ప్రజల యుసురు దాకి పడును పిదప ఎగరవేయ బంతి ఎందాక నిలుచురా విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు అలెగ్జాండర్ కథ తెలుసుకుందాం. అలెగ్జాండర్ ఎవరు? క్రీస్తు పూర్వం 356లో మాసిడోనియా అంటే గ్రీస్లో జన్మించిన అలెగ్జాండర్ తత్వవేత్త అరిస్టాటిల్ యొక్క శిష్యుడు. 20 ఏళ్లకే రాజై ప్రపంచాన్ని జయించాలనే తపనతో బయలుదేరాడు. గ్రీస్ నుంచి పర్షియా అంటే నేటి ఇరాన్, ఈజిప్టు, మధ్య ఆసియా వరకు అపారమైన సామ్రాజ్యాన్ని జయించి అలెగ్జాండర్ ది గ్రేట్ అనిపించుకున్నాడు. భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి, ప్రపంచ విజేత కావాలనే తన కలను నెరవేర్చుకోవడంలో భాగంగా అపార సంపద, వింతలకు నిలయమైనటువంటి భారతదేశం పైన అలెగ్జాండర్ దృష్టి సారించాడు. క్రీస్తు పూర్వం 327లో హిందూ కుష్ పర్వతాలను దాటి వాయువ్య భారతదేశంలోకి అంటే నేటి పాకిస్తాన్లోకి ప్రవేశించాడు. తక్షశిల రాజు అంబి భయంతో అలెగ్జాండర్కు లొంగిపోయి అతనికి సహాయం చేశాడు. అతని అసలైన సవాలు జీలం నది ఒడ్డున ఎదురైంది. అక్కడ పౌరవరాజు పురుషోత్తముడు, ఇతన్ని పోరస్ అంటారు ఇంగ్లీష్ వారు, వాళ్ళకి నోరు తిరగదు కదా పురుషోత్తముడు అనడానికి, కాబట్టి కింగ్ పోరస్ అని పిలుచుకుంటారు. అలెగ్జాండర్ని అతను ధైర్యంగా ఎదిరించాడు. భీకర యుద్ధం జరిగింది. అలెగ్జాండర్ సైన్యం గెలిచింది. కానీ పురుషోత్తముడి ధైర్యానికి, పరాక్రమానికి అలెగ్జాండర్ చాలా సంతోషపడ్డాడు, ముగ్ధుడైపోయాడు. ఒక రాజుగా నిన్ను ఎలా చూడాలి అని అడిగితే, ఒక రాజును మరో రాజులాగే చూడాలి అని పోరస్ గర్వంగా సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానానికి మెచ్చిన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చేసి పోరస్ని మిత్రుడిగా చేసుకున్నాడు. అంటే పురుషోత్తముని మిత్రుడిగా చేసుకున్నాడు. జీలం నది దాటిన అలెగ్జాండర్ భారతదేశం లోపలి ప్రాంతాలపైకి గంగా మైదానం వైపు వెళ్ళాలని భావించాడు. అక్కడ శక్తివంతమైన నంద సామ్రాజ్యం ఉందని విన్నాడు. కానీ బియాస్ నది ఒడ్డుకు రాగానే అతని సైన్యం ముందుకు కదలడానికి నిరాకరించింది. ఎందుకంటే వారు దాదాపు 8 సంవత్సరాలుగా నిరంతరం యుద్ధాలు చేస్తూ అలసిపోయారు. తమ ఇళ్లకు, కుటుంబాలకు దూరమై బెంగ పెట్టుకున్నారు. భారతదేశంలోని భీకరమైన ఏనుగుల దళాలను, నంద సామ్రాజ్యం యొక్క అపార సైనిక శక్తిని గురించి విని భయపడ్డారు. అలెగ్జాండర్ ఎంత బతిమాలినా, బెదిరించినా, భావోద్వేగంగా ప్రసంగించినా సైన్యం కదలలేదు, కరగలేదు. ఇది అలెగ్జాండర్ జీవితంలో అతిపెద్ద ఓటమి. శత్రు చేతిలో కాదు, తన సొంత సైనికుల చేతిలో ప్రపంచాన్ని గెలిచిన వీరుడు తన సైనికుల మనసులను గెలుచుకోలేకపోయాడు. చివరి క్షణాలలో నిరాశతో అలెగ్జాండర్ వెనుదిరగాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు క్రీస్తు పూర్వం 326వ సంవత్సరం తన సైన్యాన్ని 2 భాగాలుగా విడదీశాడు. ఒక భాగాన్ని నియర్కస్ నాయకత్వంలో సముద్ర మార్గం ద్వారా సింధు నది ముఖద్వారం నుంచి పర్షియన్ గల్ఫ్కు పంపించాడు. తాను 2వ భాగాన్ని తీసుకుని అత్యంత ప్రమాదకరమైన నేటి దక్షిణ పాకిస్తాన్, ఇరాన్ గుండా నడిపించాడు. ఈ ప్రయాణం చాలా భయంకరంగా సాగింది. వేడి, ఆకలి, దాహంతో వేలాది మంది సైనికులు చనిపోయారు. ఇది అలెగ్జాండర్ తీసుకున్న అత్యంత తప్పుడు నిర్ణయాలలో ఒకటి అని చరిత్రకారులు భావిస్తుంటారు. చివరకు అనేక కష్టాల తర్వాత బాబిలోన్ నగరానికి చేరుకున్నాడు. అక్కడ అరబ్బు ద్వీపకల్పాన్ని జయించడానికి కొత్త ప్రణాళికలు వేస్తున్న సమయంలో క్రీస్తు పూర్వం 323లో హఠాత్తుగా తీవ్రమైన జ్వరంతో మంచం పట్టాడు. 10 రోజుల అనారోగ్యం తర్వాత తన 33వ పుట్టినరోజుకు ముందే మరణించాడు. కారణం మలేరియా, టైఫాయిడ్ లేదా విషప్రయోగం కూడా కావచ్చు అని చరిత్రకారుల ఊహ.
ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ మహావీరుడు చిన్న వయసులోనే తన గమ్యం చేరుకోకుండానే అనారోగ్యంతో కన్నుమూశాడు. అతని మరణం తర్వాత అతని సేనాపతుల మధ్య విపరీతమైన గొడవలు ప్రారంభమై అతని సామ్రాజ్యం ముక్కలైపోయింది. ఇప్పుడు ఇక్కడ కథను ముగించుకొని మనం వేమన పద్య భావంలోకి వద్దాం. భూపతి కృపణమ్మి భూమి చెరచువాడు ప్రజల యుసురు దాకి పడును పిదప ఎగరవేయ బంతి ఎందాక నిలుచురా విశ్వదాభిరామ వినరవేమ. ఓ వేమ, రాజు అండదండలు ఉన్నాయన్న గర్వంతో ఆ అధికారాన్ని నమ్మి ప్రజలను పీడించేవాడు లేదా వారి భూములను లాక్కునేవాడు, భూమిని చెరచువాడు ఆ అణగారిన ప్రజల నిట్టూర్పులు ఉసురు తగిలి ఆ తర్వాత తప్పకుండా పతనమవుతాడు. ఉదాహరణకు, గాలిలోకి విసిరిన బంతి గాలిలో ఎంతసేపు నిలబడుతుంది? అది తిరిగి కింద పడక తప్పదు కదా. అట్లాగే అహంకారంతో అక్రమంగా ప్రవర్తించే వారి అధికారం, దర్పం కూడా శాశ్వతం కాదు, వారి పతనం తథ్యం అని వేమన పద్యం యొక్క భావం. ఇప్పుడు అలెగ్జాండర్ కథకి వేమన పద్యానికి పోలికేంటో మనం చూద్దాం. అలెగ్జాండర్ కథకు లోతైన సంబంధం ఉంది ఈ పద్యంతో. ఇది అధికారం, అహంకారం మరియు పతనం గురించిన శాశ్వత సత్యాన్ని మనకు తెలియపరుస్తుంది. భూమి చెరచువాడు అన్నాడు వేమన గారు. భూమి చెరచువాడు అంటే భూమిని ఆక్రమించేవాడు లేదా ప్రజలను పీడించేవాడు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలి అనే తపనతోటి బయలుదేరిండు. అతని అపరిమితమైన ఆశ, అతని అపారమైన సైనిక శక్తి అతనిని ముందుకు నడిపించింది. ప్రజల యుసురు దాకి అన్నాడు వేమన గారు. పద్యంలో ప్రజల నిట్టూర్పు పాలకుడిని పడగొడుతుంది. అలెగ్జాండర్ విషయంలో ప్రజలు, అతను జయించిన దేశాల ప్రజలు మాత్రమే కాదు, అతని సొంత సైనికులు కూడా ఇందులో ఉన్నారు. సంవత్సరాల తరబడి యుద్ధాలు, రక్తపాతం, అలసట, కుటుంబాలకు దూరం కావడం ఇదంతా ఆ సైనికులలో పేరుకుపోయిన ఉసురు. ఆ ఉసురు బియాస్ నది ఒడ్డున తిరుగుబాటు రూపంలో బద్దలైపోయింది. ఆ ప్రజల ఉసురు దెబ్బకు ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్ కూడా తలవంచక తప్పలేదు. అతని జైత్రయాత్ర అక్కడితోటి ఆగిపోయింది. ఎగరవేయ బంతి అన్నాడు వేమన గారు. వేమన చెప్పిన ఎగరవేయ బంతి అలెగ్జాండర్ యొక్క అప్రతిహతమైన విజయాలకు, అతని అహంకారానికి ప్రతీక. అతను మాసిడోనియా నుంచి భారతదేశం వరకు ఒక బంతిలాగా దూసుకుపోయాడు. అతను ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. ఇక తనకు అడ్డే లేదని భావించాడు. కానీ ఏ బంతి గాలిలో శాశ్వతంగా ఉండదు కదా. అలెగ్జాండర్ ఆశయం అనే బంతి అతని సైనికుల అలసట, భయం అనే వాస్తవికత, గ్రావిటీ అనే నేలను తాకవలసి వచ్చింది. ఎగిరిన బంతి కింద పడినట్లే ఆయన మరణం కూడా సంభవించింది. ఈ పద్యం మరియు కథ నేటి సమాజానికి, ముఖ్యంగా నాయకులకు ఎంతో నేర్పిస్తుంది. అధికారానికి హద్దులుంటాయి. నేటి రాజకీయ నాయకులు, కంపెనీల సీఈఓలు లేదా ఏ స్థాయిలో అధికారం ఉన్నవారైనా తమ అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. భూపతి కృప, అది అధికారము, డబ్బు లేదా హోదా కూడా కావచ్చు. వాటిని నమ్మి అహంకారంతో ప్రవర్తించకూడదు. ప్రజల యుసురును విస్మరించవద్దు. ప్రజలు అంటే కేవలం పౌరులే కాదు, మన కింద పనిచేసే ఉద్యోగులు, మనపై ఆధారపడిన కుటుంబం, మన అనుచరులు కూడా కావచ్చు. వారి సంక్షేమాన్ని, మనోభావాలను, వారి పరిమితులను విస్మరించి కేవలం సొంత లక్ష్యాల కోసం వారిని పీడిస్తే ఆ ఉసురు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తగిలి తీరుతుంది. అది నాయకుడి పతనానికి కారణమవుతుంది. అంటే ఇక్కడ ఉద్యోగస్తులైతే తిరుగుబాటు, రాజీనామాలు, నిరసనలు, ఓటమి ఇలాంటివి జరగవచ్చు. అతి ఆశ అనర్థదాయకం. అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచాడు, కానీ సంతృప్తి లేదు అతనికి. ఈ అనంతమైన ఆశ చివరికి అతని సైన్యం తిరుగుబాటుకు, అతని వినాశనానికి, అతని తిరుగు ప్రయాణానికి దారితీసింది. మనిషి ఎంత ఎత్తుకెదిగినా తన పరిమితులను తెలుసుకోవాలి. కాబట్టి అలెగ్జాండర్ భూమిని గెలిచాడు, కానీ తన సైనికుల మనసులను గెలవడంలో విఫలమయ్యాడు. వేమన గారు చెప్పినట్లు ప్రజల ఆవేదనను విస్మరించిన ఏ శక్తి ఎంత గొప్పదైనా సరే గాలిలో వీసిన బంతిలా కింద పడక తప్పదు. అహంకారం పతనానికి నాంది. మానవత్వము, సంతృప్తి మాత్రమే శాశ్వత కీర్తిని మనకు ఆర్జించి పెడతాయి. భూపతి కృపణమ్మి భూమి చెరచువాడు ప్రజల యుసురు దాకి పడును పిదప ఎగరవేయ బంతి ఎందాక నిలుసురా విశ్వదాభిరామ వినరవేమ అనే వేమన గారి మాటలు అక్షర సత్యాలు. ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మరిన్ని మంచి మంచి పద్యాలు, వాటి భావము, ఆ భావానికి సరిపడేటటువంటి కథను తీసుకొని మీ ముందుకు వస్తాను. వాటి మధ్యన సారూప్యతను మీకు వివరించి, అది నేటి సమాజానికి, మనకు
ఎలా ఉపయోగపడుతుందో కూలంకషంగా వివరిస్తూనే ఉంటాను. ఈ వీడియో కానీ మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు రావాలి అని అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి. ఎందుకంటే మీరు చేసే లైకు కామెంటు నాకు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అలాగే యూట్యూబ్ వాడు మరింత మందికి ఈ కంటెంట్ని చేరవేసే విధంగా సహకరిస్తుంది. కాబట్టి మీ లైకులు కామెంట్లు ముఖ్యం. ధన్యోస్మి. శుభం భూయాత్.